రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి రోజాకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని చిత్తూరు జిల్లా నగరిలో రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తిరుపతిలో ఓ నిరసన కార్యక్రమానికి సంబంధించి నమోదైన కేసులో పోలీసులు ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని, ఒకవేళ హాజరు కాని పక్షంలో BNSS సెక్షన్ 35 క్లాస్ 3 కింద అరెస్టు చేయాల్సి వస్తోందని నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే నోటీసులో మాజీ మంత్రి రోజాకు పోలీసులు కొన్ని సూచనలు కూడా చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటుగా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కూడా తిరుపతి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాజకీయ కక్ష సాధింపుతోనే తనపై అక్రమ కేసులు పెట్టి నోటీసులు జారీ చేశారన్నారు రోజా. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే రాజ్యాంగబద్ధమైన హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందన్నారు రోజా. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారి గొంతు నొక్కేందుకు కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ బెదిరింపులకు, అక్రమ కేసులకు వైఎస్ఆర్సీపీ భయపడదని, ప్రజల పక్షాన తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. రెడ్డిగా దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సెల్వం, చెప్పండి. రోజాకి పోలీసులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది, దానిపై అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాజేంద్ర. ఏదైతే చూసుకుంటే మాజీ మంత్రి ఆర్కే రోజాతో పాటు తిరుపతి మాజీ శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి కూడా తిరుపతి ఈస్ట్ పోలీసులు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. అసత్య కథనాలను నిరసిస్తూ పత్రికా పత్రులను దహనం చేసిన ఘటనకు సంబంధించి నమోదైన కేసులో భాగంగా బిఎన్ఎస్ఎస్ సెక్షన్ కింద 35 ఫ్లాగ్ ప్రకారం అంటే 3 ప్రకారం నోటీసులు కూడా అందజేశారు. ఈ కేసులో సంబంధించి ఈ నెల 30వ తేదీన ఉదయం 10 గంటలకు తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ విచారణకు కూడా వ్యక్తిగతంగా హాజరవ్వాలని చెప్పి కూడా ఇటు పోలీసులు అయితే కూడా ఇప్పటికే నోటీసులు అందించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా దీనిపైన కూడా ఇటు రోజా కూడా స్పందిస్తూ తనపై నమోదు చేస్తున్న కేసులన్నీ పూర్తిగా కక్ష సాధింపు చర్యలు అనేసి అని చెప్పి కూడా ఆమె పేర్కొన్నటువంటి పరిస్థితి. అసత్య కథనాలు నిరసిస్తూ పత్రికా పత్రికను దహనం చేశానని, అలాంటి చర్యపై కేసు నమోదు చేయడం కూడా దారుణమని కూడా ఆమె చెప్పడం జరిగింది. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెప్పే హక్కు కూడా ప్రతి పౌరుడికి ఉంటుందని కూడా ఆమె పేర్కొన్నట్టు తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ఏదైతే కూడా ఆదివారం నగిరికి అయితే సంబంధించి కూడా రోజాకు తిరుపతి ఈస్ట్ పోలీసులు అయితే కూడా అందజేయగా ఈ పరిణామంలో కూడా నగిరి రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుందని కూడా ఇదే ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా చూసుకుంటే ప్రధానంగా ఆ సమయంలో ఏదైతే కూడా ఇటు స్టేషన్ కి హాజరవుతారో దానికి సంబంధించి కూడా కొన్ని కీలక అంశాలను కూడా ఆ నోటీసులు కూడా పేర్కొన్నట్టు మనకి ప్రధానంగా తెలుస్తుంది రాజేంద్ర. దీంట్లో కూడా ప్రధానంగా చూసుకుంటే సాక్ష్యాధారాలను చెరపకూడదు, అదేవిధంగా వాటిని తారుమారు చేయకూడదు అనే విధంగా కూడా, దాంతో పాటు కోర్టుకు లేదా పోలీసుల ఆదేశాల మేరకు హాజరవ్వాలని చెప్పి కూడా, దీంతో పాటు దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని చెప్పి కూడా ఇటు ఆ లేఖలైతే ఏదైతే కూడా నోటీసులు కూడా పేర్కొన్నట్టుగా కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి 30వ తేదీ ఇటు భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా రోజా కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా హాజరవుతారా లేదా అనేది మాత్రం ఇప్పుడు ఇక్కడికి చర్చనీయాంశంగా అయితే కూడా నెలకొన్నటువంటి పరిస్థితి రాజేంద్ర. అయితే హాజరు కాని పక్షంలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రోజా పూర్తిగా విచారణకి సహకరించే అవకాశం ఉందా? అలాగే కరుణాకర్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది, దానిపైన అప్డేట్స్. రైట్ రాజేంద్ర, దీనికి సంబంధించి చూసుకుంటే దీనికి ఇప్పటికే వీళ్ళిద్దరికీ కూడా నోటీసులు అందించారు. దీనికి ప్రధానంగా కూడా ఏదైతే ఈ నోటీసులో కూడా పేర్కొన్న ప్రధాన షరతుల విషయానికి వస్తే భవిష్యత్తులో ఇలాంటి నేరానికి పాల్పడకూడదు, అదేవిధంగా సాక్ష్యాధారాలను చెరపకూడదు లేదా తారుమారు చేయకూడదు, సాక్ష్యాలను బెదిరించకూడదు లేదా ప్రలోభాలు కూడా పెట్టకూడదు, కోర్టు లేదా పోలీసుల ఆదేశాల మేరకు హాజరు కావాలని, దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలన్న అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నిజమైన సమాచారాన్ని వెల్లడించాలని, అవసరమైన పత్రాలు సమర్పించాలని, నేరంలో భాగంగా ఏదైతే నేరంలో భాగస్వాముల అరెస్టుకు సహకరించాలి, కేసుకు సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేయకూడదని కూడా ఈ ఏదైతే కూడా ఈ నోటీసులు ఇచ్చారో ఆ నోటీసులు అయితే కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ కేసులు ఏ విధంగా కూడా తారుమారు చేసిన, అదే విధంగా సంబంధించి ఇటు వీళ్ళు ఇచ్చినటువంటి తేదీకి వాళ్ళు హాజరు కాకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా ఇటైతే పోలీసులు అయితే కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళు హాజరవుతారా లేదా అనేది మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే కూడా మారినటువంటి పరిస్థితి రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ సెల్వం.
బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్ లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.